ఒక దేశం ఏఐని బిల్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ దాన్ని బిల్డ్ చేయడానికి సరిపడా టాలెంట్ లేకపోతే ఏం జరుగుతుంది? నేను చూస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి సుమారుగా 50,000 ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్స్, 30,000కు పైగా ఏఐ ఎవాల్యుయేషన్ ఇంజనీర్స్ మరియు 10,000కి పైగా ఎజెంటిక్ ఏఐ ఇంజనీర్స్ అవసరం ఉండవచ్చు. ఇందులో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ రోజులో చాలా వరకు కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఎగ్జిస్ట్ కాలేదు. అంటే ఇది కేవలం వర్కర్ షార్టేజ్ కాదు, ఇది న్యూ ఏజ్ స్కిల్స్ షార్టేజ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ రిపోర్ట్స్లో ఎమర్జింగ్ ఏఐ రోల్స్కి పెరుగుతున్న డిమాండ్ సప్లై గ్యాప్ గురించి చెబుతుంది. మరియు ఈ రిపోర్ట్లో సైట్ చేసిన టీమ్ లీజ్ డేటాలో చాలా స్ట్రైకింగ్ నెంబరు ఉంది. ప్రతి 10 ఓపెన్ జనరల్ ఏఐ రోల్స్కి ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ మాత్రమే. ఒక ఎంప్లాయర్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. 10 పొజిషన్స్, 10 ప్రాజెక్ట్స్, 10 బిజినెస్ రిక్వైర్మెంట్స్, కానీ పొటెన్షియల్లీ ఒక్క క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే అవైలబుల్. ఇది మొత్తం హైరింగ్ ఈక్వేషన్నే మార్చేస్తుంది. మరియు రిపోర్ట్ ప్రకారం బ్రాడర్ ఏఐ టాలెంట్ గ్యాప్ 53% కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకుందాం. మొదట ఏఐ సెక్యూరిటీ. కంపెనీస్ మరింత ఏఐని డిప్లాయ్ చేస్తున్న కొద్దీ ఈ ఏఐ సిస్టమ్స్కి సంబంధించిన సెక్యూరిటీ సైడ్లో స్పెషలైజ్డ్ పీపుల్ అవసరం అవుతున్నారు. తర్వాత ఏఐ ఎవాల్యుయేషన్. ఏఐ సిస్టమ్స్ సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా అనేది అసెస్ చేయడానికి కూడా పీపుల్ అవసరం. మరియు ఏజెంటిక్ ఏఐ ఇప్పుడు కేవలం క్వశ్చన్స్ని ఆన్సర్ ఇవ్వడం దాటి టాస్క్స్ మరియు వర్క్ ఫ్లోస్ని పర్ఫామ్ చేసే సిస్టమ్ వైపు మూవ్ అవుతుంది. టెక్నాలజీలో ప్రతి ఎవల్యూషన్ కొత్త రిక్వైర్మెంట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. తర్వాత హై డిమాండ్ అయ్యే జాబ్ ఈ రోజు ఉన్న జాబ్ టైటిల్ కూడా కాకపోవచ్చు. అందుకే నేను ఈ ఆర్టికల్ కేవలం ఏఐ జాబ్స్ పెరుగుతున్నాయి అనే కోణంలో చూడకుండా దీని వెనుక ఉన్న డీపర్ స్టోరీ ఏంటి అనే కోణంలో ఆలోచిస్తే టెక్నాలజీ టాలెంట్ పైప్లైన్ కంటే వేగంగా మారుతుంది. కంపెనీస్ కొత్త రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాయి. అదే సమయంలో ప్రొఫెషనల్స్, యూనివర్సిటీస్, ట్రైనింగ్ సిస్టమ్స్ ఈ రిక్వైర్మెంట్స్ అసలు ఏంటి అనేది అర్థం చేసుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఈ నెంబర్స్ ముఖ్యమైనవి. ఇవి కేవలం కంపెనీస్కి ఎంతమంది పీపుల్ కావాలో చెప్పడం లేదు. ఎంప్లాయబుల్ టెక్నాలజీ ప్రొఫెషనల్ అంటే ఎవరు అనే డెఫినేషన్నే మారుతోందని చెబుతున్నాయి. కాబట్టి మీరు స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, ప్రొఫెషనల్ అయినా కేవలం నేను ఏఐ కోర్స్ నేర్చుకోవాలి అని అడగండి. దాని బదులు తర్వాత కంపెనీస్కి ఏఐ స్కిల్స్ అవసరం అవుతాయి అని అడగడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఈరోజు ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ కోసం మాత్రమే ప్రిపేర్ అయితే రేపటి ఆపర్చునిటీ దగ్గరకు మీరు లేట్గా చేరే అవకాశం ఉంది. ఇక్కడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీస్కి పీపుల్ అసలు ఎందుకు దొరకడం లేదు? అదే మన పార్ట్ 2లో ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను హరికృష్ణ, ఇది ద రిక్రూటర్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.